సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు. మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమములో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్ ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతలు, దేవుళ్ళ పూజలతో, అలాగే మూడవ రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తర ఉత్తరాయణం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుర్రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కాబట్టే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం కూడా వస్తుంది. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా కూడా నిర్వచించారు. తత్ర మేషాదిషు ద్వాదశ క్రమణేషు సంక్రమణః సూర్యశ్చ పూర్వత్రాశే ఉత్తరాద్వాశే ప్రవేశః సంక్రాంతిః. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుని చలనములు అంటే రథయాత్రలో ఘట్టాలు 4 ఉంటాయి. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలమైతే దేవతలకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకంత ముఖ్యం. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య గడియలలోనే పరమపదించారు. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే భారతదేశ సంప్రదాయకగా ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా 15 తేదీలలో వస్తుంది. మహావైశవ సంక్రాంతి ఇది ఎప్పుడు వస్తుంది అంటే 2 ఋతువుల మధ్య వచ్చే సంధికాలాన్ని మహావైశవ సంక్రాంతి అంటారు. మొదటిది
శీతాకాలం నుండి వేసవికాలం మధ్య వచ్చే సంధికాల ప్రారంభం. దీనినే మేష సంక్రాంతి అంటారు. వేసవికాలం, వర్షాకాలం మధ్య వచ్చే సంధికాలం తులా సంక్రాంతి. అంటే ఇది శరత్ ఋతువులలో వస్తుంది. సంవత్సరం మొత్తంలో ఈ 2 రోజులు ఖచ్చితంగా పగలు, రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయాన సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను, బెంగాలీ క్యాలెండర్‌లో అగ్రదినంగాను నిర్వహిస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు. సింహ సంక్రాంతి, వృషభ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి వీటిని విష్ణు పరిసంక్రాంతులు అంటారు. అలాగే చంద్రమాన క్యాలెండర్‌లో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన భూటాన్, నేపాల్‌లో దీన్ని వైల్డ్ దంపతులు తినే పండుగగా జరుపుకుంటారు. అదే ధనుస్సు సంక్రాంతి. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజును కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి అగ్రదినంగా హిందూ క్యాలెండర్‌లో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజు. భోగి రోజున ఉదయం తెల్లారక ముందే అంటే 3:30 నుండి 4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలిని ప్రారలదూలడానికి కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ప్రారంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజును భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగిపల్ల పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాలు బంధువులు సమావేశమై భోగిపళ్ళు, శనగలు, పూలు, కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా గుమ్మరించి తొలగిస్తారు. రెండవ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. పిండి వంటలను తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, షకినాలు, పాల తాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి వాయిస్తూ ఊరేగిస్తారు.